లక్కీ డ్రాలో చీటీలు తీసే సమయం ఆసన్నమైంది. మీరు చూస్తున్నారు, మీరు వేసిన చీటీలు అన్ని బాక్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో నుంచి 2 చీటీలు తీయబోతున్నాం మనము. కొందరు అనుకోవచ్చు ఈ డబ్బాలో మనం వేసిన చీటీలు ఉన్నాయా లేదా, తీసి పడేసిరా అనుకుంటారు. అట్లేం లేదు. 2 చీటీలు తీసిన తర్వాత అందరి పేర్లు ఒక్కొక్కరు అందరివి ఈ చీటీలో నుంచి తీసి మీకు చూపించి చదివి వినిపిస్తాను అనమాట. అందరివి దీంట్లో ఉన్నాయి, మీరు ఆలోచించే అవసరం లేదు. అలా ఇదిగోండి. ఇంకా మనకు చుట్టుపక్కల ఉన్న కస్టమర్స్ ఎవరైతే లక్కీ డ్రా కోసం చేశారో, ఆ చీటీ వేసిండ్రో వాళ్ళు కూడా మనతో పాటు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ ముందే తీస్తున్నాం అన్నమాట చీటీ. సరే అమ్మా, కలపండి, నీట్గా కలుపురా. పైకి కిందికి కలుపు. కట్ చేయొద్దు, ఇంకా కంటిన్యూస్గా జరుగుతుంటుంది. కట్ చేసేది ఏముండదు, కట్ చేయొద్దు ఇంకా. ఇంకా 2 చీటీలు ఇంకా ఏవో ఉన్నాయంట. ఎవరో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళ చీటీలు రాయలేదు, రాస్తామంటున్నారు వీళ్ళు. రాసి వేసి కలపండి వాళ్ళవి కూడా. మరేందో చివరి నిమిషం వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, తీస్తా. ఈ చిన్న పాపాలతో దించబోతున్నాం కవలలు లక్కీ డ్రా చీటీలో. ఇంకేమైనా ఉన్నాయా చీటీలో? పేరు ఎవరైనా రాసేది మిగిలిందా? రాసేసేసేయండి బాక్స్లో. ఈమెనే ఓనర్, రమ్య కలెక్షన్స్ ప్రొపరేటర్. ఈమెనే ఫస్ట్ చీటీ తీసేది. ఏం పేరు? యోహిత. రాసేయండి, వేసి మళ్ళీ కలపండి ఒక 3-4 నిమిషాలు. చీటీలన్నీ పైకి కిందికి తీయాలి. అది చీటీ తీసే ముందు పైన అదంతా కట్ చేసి మొత్తం ఇంకోసారి కలపాలి పైకి కిందికి చేతితో కలిపి తీయాలి. వీరుడు అగో బాహుబలిలో ప్రభాస్ లింగం పోసిండు. హాయ్ చెప్తుంది క్యూట్ బేబీ అన్విత. చాలా మంది వచ్చారనమాట మన కాలనీ మెంబర్స్, పక్కన కాలనీ మెంబర్స్. షాపు ఆల్రెడీ వీళ్ళకందరికి తెలిసి ఇక్కడ నుంచి చీరలు ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ లక్కీ డ్రాలో కూడా వీళ్ళందరూ చీటీలు వేయడం జరిగింది, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనమాట. ఏదైతే అండి, జనాలు మాత్రం బాగానే పోగు చేసింది మా ఆవిడ. యూట్యూబ్ లైవ్ చేయలేకపోతున్నాం అనమాట. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనకు లైవ్ ఇంకా ఎలిజిబిలిటీ లేదు, యాక్సెస్ లేదు. సో ఇక్కడే అందరి ముందే జనాలు నమ్మరు లైవ్ లేకపోతే, కనీసం జనాలు ఎక్కువ ఉండాలి అని చెప్పేసి మా ఆవిడ చెప్పిన దాని ప్రకారమే అబ్బో బాగానే పోగు చేసింది. ఇగో మళ్ళీ హాయ్ చెప్తుంది. పోయినసారి హాయ్ చెప్పినప్పుడు చూడకపోయినా సరే ఇప్పుడు హాయ్ చెప్పినప్పుడైనా చూడండి నేను. ఏంటి ఇంకేమైనా రాస్తున్నారా? అయిపోయిందా? ఇది చివరి చీటీ అంట. ఎవరు వేసి నీట్గా కలిపేసి లోపు పైకి కిందికి లోపు. అది వీడు చూడండి దిట్టున్నాడు పైకి కిందికి చేయడంలో. ఇప్పుడు అది కలిపిన తర్వాత ఈ పైది కట్ చేయాలి. పైన ఇది కట్ చేయండి. కట్ చేసేసి మళ్ళీ లోపల కింది చీటీలు పై చీటీలు, కింద పైకి పైవి కిందికి నీట్గా కలపండి.
నెమ్మదిగా. ఓన్లీ కవర్ వచ్చేటట్టు ఇలా కత్తెరతో కట్ చేయి. లేకపోతే అది ఏం డబ్బా ఏంటి ప్యూరిఫైయర్దా ఏ డబ్బా అని కొంచెం కనిపిస్తుంది, బాగుండదు. ఇలా ఓకే, దీన్ని ఓపెన్ చేసేయండి. దాన్ని ఓపెన్ చేయండి. బాగా ఎగ్జైటెడ్ ఉన్నారు పిల్లలంతా. ఈ లక్కీ డ్రా తీయడం ఏంటి, చీటీ ఎవరిది వస్తుందని చెప్పేసి. ఇదిగో వేసిన చీటీలు మనకు వచ్చినట్టున్నాయి. ఒక 200 నుంచి 250 చీటీలు దాకా వచ్చినాయి. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం, అట్లా చేయొద్దు. ఒక్కరే చేయాలి. ఒకరి తర్వాత ఒకరు చేయండి, లేకపోతే అట్లీస్ట్ ఒక్క చీటీ కూడా బయట పడొద్దు. ఇదిగోండి, కొందరు అనుకుంటారు నేను మొదట వేసిన, నిన్న ఒక ఆవిడ అడిగింది, నేను ఫస్ట్ వేస్తున్నా కదా నా చీటి కిందికి వెళ్ళిపోతుంది రాదు మళ్ళీ నాది అని చెప్పి అడిగింది. అట్లేం లేదు. ఇగో మీరు కింద ఏదేసిరో కానీ మీది కూడా పైకి లేపుతున్నా అన్నీ. ఏమైనా చీటీలు కింద పొరపాటున పడిపోతే దీంట్లో వేసేయండి అమ్మా, చెక్ చేసుకోండి. ఇదేంది చీటీ వెళ్ళింది, ఇదేదో మడత పెట్టండి. ఈ చీటీ మడత సరిగా ఫోల్డ్ అవ్వలేదు, ఫోల్డ్ చేసేయండి. ఓకే, ఇంక ఇబ్బంది లేదు. ఏదన్నా మరీ అవసరం లేదు అవన్నీ తీసి అట్లా చేసుకుంటుంటే ఇంకా ఇదే చేయాలి మనం రోజంతా. రానన్న పైకి ఎక్కువ బెటా. ఇగో యోయి వస్తుంది మొదటి చీటి తీయడానికి. చాలు, ఇంకా బాగానే కలిపాము. యోయి ఇస్ హియర్. ఒక చీటీ తీ బెటా బయటికి. తీస్తుందో ఏడుస్తుందో అని నేను ముందు నుంచి అనుకుంటూ ఉన్నా. నేను అనుకున్నట్టుగానే కొంచెం ఏడుస్తుంది. మొదటి చీటీ ఎవరిది వస్తుందో వాళ్ళకు 2వ బహుమతి. ఎక్కడ పోయినాయి? 4 గాజులు ఉండాలి. ఈ నెక్లెస్ అది మొదటి చీటీ అనేది 2వ బహుమతి అన్నట్టు. అట్లా తీసి మళ్ళీ వేయొద్దు. రెండిట్లో నుంచి ఒకటి తీయించండి. తీయడం మళ్ళీ వేయడం అట్లా చేయొద్దు. భయపడుతున్నట్టుంది, నేను కొంచెం వెనక జరుగుతుంది. ఆగాగమ్మ తీస్తుంది. తీసింది. ఒకే ఒక చీటీ తీసింది తను. క్లాప్స్. ఎవరిది వచ్చింది ఓపెన్ చేసి చూపించండి. కెమెరా దిక్కు చూపించండి. రిషిత దిక్కు చూపించు. పూజిత. ఈ బ్రౌన్ కలర్ పేపర్ పైన సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇదిగోండి పూజిత. తన కాంటాక్ట్ నెంబర్ 9392234965. ఇది పక్కన పెట్టు, తనకు మనం కాల్ చేస్తాం. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇన్ని చీటీలు తీయొద్దు. ఒక్క నిమిషం, ఇంకొకసారి కల్పనియండి. 2వ చీటీ తీసే ముందు ఇంకోసారి నన్ను కల్పనియండి. పిల్లలకు ఇవి డిఫరెంట్, వేరే రంగుల్లో ఉన్నాయి చీటీలు. పిల్లలకు రంగులు కూడా తెలియవు, అందుకని వీళ్ళతోనే తీస్తున్నారు. కొందరు అనుకుంటారు వాళ్ళని వేరే ఒక రంగు చీటీలో రాయించుకొని అదే తీస్తున్నారేమో అని చెప్పేసి. ఈ పిల్లలకు రంగుల గురించి కూడా తెలియదు. సో వాళ్ళతోనే ఒక చీటీ తీ నాన్న. యోయి ఒక చీటీ తీసింది. తన గ్రీన్ కలర్ ఇష్టమో మరి గ్రీన్ కలర్ తీసింది ఏమో. చూపించాలి జనాలకి. బి శ్రీలత, బి సుమిత అని చెప్పేసి ఈ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. 9381933860. ఈ నెంబర్కి మనం కాల్ చేస్తాం. వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ అనమాట. 2వ చీటీ అనేది ఫస్ట్ ప్రైజ్. మనం మొదటి తీసింది లేదు, వెనక నుంచి ముందుకు తీస్తున్నాం అనమాట. ఓకే, చీటీ తీయడం అయింది. వాళ్ళకి మనం కాల్ చేయబోతున్నాం. కాల్ లైవ్లోనే కాల్ చేసి చెప్పు. ఈమెకు ఇది మనం చూసినాం. పూజితకు 2nd ప్రైజ్ వచ్చింది. 2nd ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఇది ఎక్కడ పోయిందే? పంచలోహ బ్యాంగిల్స్ 4 ఉండాలి కదా, చూపించు. ఈ చీటీలు అన్నీ కూడా మీకు పక్కన పెట్టేసేయండి. అందరు చీటీలు ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కటి తీసి వాళ్ళకి చూయిద్దాం. అట్లీస్ట్ ఒక 50 వరకన్నా తీద్దాం. ప్రతి తీసినా తీయకపోయినా వద్దా? టైం వేస్టా? మరి నా చీటీలు లేవేమో అనుకుంటే తీసి బయట పడేసిండ్రేమో, కొన్నే పెట్టిండ్రు అనుకుంటే జనాలు. ఇదిగోండి 2nd ప్రైజ్ నానా. 2nd ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఈ
గొలుసు నెక్లెస్ అండ్ ఈ 4 బ్యాంగిల్స్, పంచలోహ బ్యాంగిల్స్. ఈవెన్ కిందికి దింపుతావా అక్క కొంచెం? బ్యాంగిల్స్ నంబర్ పూజిత కాల్ చేయబోతున్నాము. 9392234965. చెప్పక్క వాళ్ళకి వచ్చి కలెక్ట్ చేసుకోండి. అడ్రస్ పంపిస్తాం. వాట్సాప్ నెంబర్ ఉందా లేదా కనుక్కోండి, ఉంటే అడ్రస్ పంపిస్తామని చెప్పండి, లొకేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరివి రాలేదు చీటీ, వేరే ఎవరిదో వచ్చింది. కాల్ చేస్తున్నాము. హలో, హాయ్ అండి. మేము రమ్య శారీ కలెక్షన్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారండి. రెండో ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చింది మీకు. మీకు అడ్రస్ పంపిస్తామండి, వచ్చి కలెక్ట్ చేసుకోండి. రేపు రండి. ఓకే, మాట్లాడాము. ఫైన్ అండి. ఆమె హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు మొదటి చీటీ ఎవరిదమ్మా? సుమలతనో ఏదో వచ్చిందిగా పేరు, శ్రీలత పేరు. నంబర్ చెప్పు. లేదు, మొదటి తీసిన చీటీ రెండో బహుమతి. చెప్పేది ఇష్టం మనం. అయిపోయింది, ఆగమ్మా. హడావుడు ఉంది. ఈ లొల్లిలో నా వాయిస్ సరిగా వినిపించిందో లేదో మీకు అందరికీ వీడియోలో కూడా నాకు తెలియదు. ఈ కాలర్ దగ్గర పెట్టుకునే మైక్రోఫోన్స్ అటువంటివి మేము ప్లాన్ చేయలేదు. జస్ట్ సింపుల్గా వాయిస్ ఓవర్ ఫోనే, నార్మల్ స్పీకర్తోనే చేస్తున్నాం, ఫోన్ స్పీకర్తోనే. అయినా క్లారిటీనే వస్తుందని నమ్ముతున్నాను అనమాట. మగవాళ్ళ చీటీలు కూడా చాలామంది వేసుకున్నారు, కాకపోతే ఆడవాళ్ళే వచ్చినాయి 2 పేర్లు. నాట్ ఆన్సరింగ్. తను ఇప్పుడు ఆన్సర్ చేయట్లేదు. ఇంకొకసారి చేస్తారా అక్క? ఇంకొకసారి చేయండి, చూద్దాం. లేకపోతే మళ్ళీ తర్వాత కాల్ చేద్దాం. ఈ కాంటెస్ట్ కోసం చాలా స్టాక్ అనేది కొంచెం ఖాళీ చేసి లోపల పెట్టినాం అనమాట. అందుకని ఎక్కువ ఇప్పుడు కనిపించట్లేదు మనకు. మన దగ్గర ఏమైనా సారీస్, డ్రెస్సెస్, 1 గ్రామ్ జ్యువెలరీ, వీఆర్ సెల్లింగ్ 1 గ్రామ్ జ్యువెలరీ, సారీస్, డ్రెస్సెస్ అండ్ పంచలోహ బ్యాంగిల్స్, పంచలోహ నెక్లెస్. ఆన్సర్ చేయట్లేదు తను. శ్రీలతనామా? శ్రీలత గారు ఆన్సర్ చేయట్లేదు. చూద్దాం, తను ఆన్సర్ చేస్తుందేమో. నెక్స్ట్ 1 గంట తర్వాత ప్రయత్నించి చూద్దాం. ఒకవేళ చేయకపోతేనంటే తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అనమాట. ఓకేనా? ఇంకొన్ని చీటీస్ తీయమ్మా. జనాలు వాళ్ళు కూడా ఇది ఊరికే తీస్తున్నాం, మీ పేర్లు కూడా ఉన్నాయని చెప్పడానికి. ఎవరివి తీసి బయట పెట్టలేదు ముందే. ఇది శివాని. నంబర్ చూపించు. జస్విక, శిరీష. నంబర్ చూసుకోండి. అందరు చీటీలు ఉన్నాయి. దిస్ ఈజ్ జెన్యూన్ అనమాట, ఏమీ అటు ఇటు చేయలేదు. ఆనంద్ రెడ్డి. మగవాళ్ళు కూడా ఉన్నారు చీటీలు, కానీ ఎవరివి రాలేదు, ఆడవాళ్ళే వచ్చినాయి 2. శ్వేత. అందరు చీటీస్ ఉన్నాయి దీంట్లో, వేసిన వాళ్ళు అందరు చీటీస్ ఉన్నాయి. సిహెచ్ బిందు. అందరు చీటీస్ ఉన్నాయి. స్వీటీ, కనిష్క్. ఎస్ అన్ని చీటీస్ ఉన్నాయన్నమాట. స్వాతి. అన్ని చీటీస్ దీంట్లోనే ఉన్నాయి. ఎవరివి బయటికి తీయలేదు మేము. మీ ముందే కట్ చేస్తాం బాక్స్ కూడా. నీట్గా పైకి కిందికి కలిపిన తర్వాత తీసామన్నమాట. భారతి, సుధా రాణి, రాజేష్, మిస్టర్ రాజేష్, శిల్ప, సుజాత. అందరివి ఉన్నాయన్నమాట. ఓకే, ఇలానే అందరివి ఉన్నాయి చీటీస్. ఇంకా ఇలా చీటీస్ తీసుకుంటూ పోతే చూపిస్తూ వస్తూ ఉంటుంది అనమాట. చీటీస్ అందరివి ఉన్నాయి ఇలానే. సో దాంట్లో నుంచి మనం తీసామన్నమాట, నీట్గా కలిపి చిన్నపిల్లలతోనే తీయించాం అది కూడా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మన దగ్గర ఇక్కడ సౌభాగ్యనగర్ నందిని బేకరీ ఆపోజిట్ గల్లీ, ఆర్యమైసమ్మ టెంట్ హౌస్ పక్కన గల్లీలోకి వస్తేనంటే మన షాప్ లొకేట్ అయి ఉంటుంది ఇక్కడే.
మీకు ట్రెండింగ్ కలెక్షన్ శారీస్ ఏమున్నా ఇప్పుడు నడిచే ట్రెండ్లోనే ఉంటుంది కలెక్షన్ ఏమున్నా శారీస్ చాలా స్టాక్ లోపల పెట్టినాము, కొంచెం ఖాళీ చేసినాము, అందరు ఇక్కడికి వస్తున్నారని చెప్పి. కాటన్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, పట్టు చీరలు, ఇవన్నీ పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, డైలీ వేర్ చీరలు, డ్రెస్సెస్, బ్రాండ్ మంచి కాటన్ డ్రెస్సెస్ అన్నమాట, డిగ్నిఫైడ్వి. ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ, పంచలోహ బ్యాంగిల్స్, నెక్లెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, మీరు ఎనీ టైం ఇక్కడ వచ్చేసి ట్రెండీ కలెక్షన్స్ నుంచి మీకు నచ్చిన ఐటమ్స్ని అట్ లోయెస్ట్ ప్రైజెస్, చాలా తక్కువ ప్రైస్లో ధరలో మీరు అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బయట దుకాణాల్లో చూసుకుంటే, బయట షాప్స్లో చూసుకుంటే మనకు కనీసం మన దగ్గర దొరికే సేమ్ డ్రెస్ శారీస్ 300 ఎక్కువ ఉంటుంది, 300 to 400. మన దగ్గర 300 to 400 తక్కువ వస్తుంది. వేరే ఆ యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది సేల్ చేస్తున్నారు, చాలామంది ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లో కొనుక్కుంటున్నారు. అక్కడ మీరు వేరే ఛానల్స్తో కంపేర్ చేస్తే మన ఛానల్లో కనీసం 150 అలా తక్కువే ఉంటుందన్నమాట. హోల్సేల్ ప్రైస్, ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాం మేము. అది. థ్యాంక్ యూ. ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.